సో మంచి బలమైన పుంజు, బలాల దేవుడు అనుకోండి. బల్లాల దేవ్. ఓకే, అలాగే నిజంగా అలాగే ఉంది, బల్లాల దేవ్ మాదిరిగానే ఉంది. ఇది మంచి స్పీడ్ పుంజు అన్న. ఇది బాహుబలి బాణం లాగా దూసుకుని వెళ్ళిపోద్ది అన్న. ఇదంతా పుష్ప టైప్ అన్న. ఇది ఈ పుంజు వచ్చేటప్పటి పుష్ప ఖాళీ రప్ప 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 ఆడటమే, తగ్గేదేలే. ఇది కూడా మంచి స్పీడ్ పుంజు అన్న. ఇది దీనికి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. చిలకమ్మ సలార్ టైప్ అన్నమాట, దూసుకుని వెళ్ళిపోయే బాణం ఇది. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान हासिल फार्म. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ హాసిల్ ఫారం. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్లో వచ్చేసి ఇంకొక 2-3 రోజుల్లో దీంట్లో షార్ట్ వీడియోస్ అవన్నీ వస్తూ ఉంటాయి. 1వ తారీఖు పైన అనేది వస్తుంది. కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం అనేది ఉంది. సో ఈ రోజు మనం వచ్చేసి బ్రదర్ దగ్గరకు వచ్చినాం. మనం చెప్పినాం కదా, ఈయన ఇవి 6వ వీడియో ఏమో ఇది వీళ్ళది. సో గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళు కూడా కోళ్ళు తేవడం చేయడం అనేది చేస్తూ ఉన్నారు. ఈ రోజు వచ్చేసి మొత్తం ఒక 18 పుంజులు ఉన్నాయి ఇక్కడ. సో పెద్ద సైజ్ పుంజులు ఉన్నాయి ఈ రోజు. అన్ని ఏంటంటే 18లో చాలా పెద్ద సైజ్ పుంజులు ఉన్నాయి. సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేసి ఏదైతే థంబెయిల్ పెట్టినామో, అవి ఏ పుంజుకు ట్రాన్స్పోర్ట్ ఉంది అనేది నేను అక్కడ స్క్రీన్ మీద రాసి పెడతాను. ఆ పుంజుకు మాత్రమే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అన్నిటికీ కాదు. సో ఈ రోజు వచ్చిన పుంజుల్లో భారీ సైజు ఉన్నాయి, 23-24 సైజు ఉన్నాయి. బరువు వచ్చేటప్పటికి చాలా బరువుగానే ఉన్నాయి, 3.5, 4, 5 దాకా ఉన్నాయి అన్నమాట. అలాంటి పుంజులు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే బేరాలు, వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మన లోకల్గా ప్రతి ఆదివారం బుధవారం ఇక్కడ ఆటలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ కాన్సెప్ట్లో వీళ్ళు ఉన్నారు. నేను నా ఛానల్కి ప్రతి వారం ఒక 2-3 వీడియోలు వస్తూ ఉంటాయి అన్న లెక్కతోటి వీళ్ళ దగ్గర వీడియోలు తీస్తూ ఉన్నాను. అలాగే వీళ్ళు ఏంటంటే పుంజు ఎత్తుని బరువుని చెప్పి బేరాలు చెప్పారనమాట. వీటి ఆటని బట్టి బేరాలు చెప్తా ఉంటారు లోకల్గా. నేనేం చేశానంటే, అలా కాదన్నా, మీరు యూట్యూబ్లో పెట్టేది కదా, వాళ్ళకి అదంతా నచ్చజెప్పి లైన్ మొత్తం మీరు ఒక బేరం చెప్పండి, దాని తర్వాత మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ధరలు ఏమున్నాయో అడగండి అనేసి చెప్పినాను. సో అందుకనేసి మేము ప్రైజులు ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నాం. ఫైనల్ ప్రైజ్ అనేది మీరు ఫోన్ చేసినప్పుడు చెప్తారు. సో ట్రాన్స్పోర్ట్ వచ్చేసి హైదరాబాద్ వైపు ఉంది, అలాగే వైజాగ్ శ్రీకాకుళం వైపు ఉంది అనమాట ట్రాన్స్పోర్ట్. అలాగే బెంగళూరు, బళ్ళారి, ఈ 4 ఏరియాలకి ప్రస్తుతానికి ట్రాన్స్పోర్ట్ ఉంది. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఈ కర్నూలు, కడప, నంద్యాల వీటన్నిటికీ ఉండే అవకాశం అయితే ఉంది అనేసి చెప్పమన్నారు. సో నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీకు ఈ పుంజు నచ్చిందంటే ఈ పుంజు స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ స్క్రీన్ మీద మీకు 2 నెంబర్లు కనిపిస్తున్నాయి. ఆ 2 నెంబర్స్కి వాట్సాప్ చేశారంటే దీని ధర, మీకు ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా అనేది చెప్తారు. ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్కి ఉంది, శ్రీకాకుళం వరకు ఉంది, అలాగే బెంగళూరుకు ఉంది, బళ్ళారికి ఉంది. ఈ 4 దగ్గర ప్రస్తుతానికి ఉందన్నమాట. బస్సులో ఈజీగా వేసుకుంటున్నారు. ట్రైన్కి వేస్తే 600-700 అవుతుంది అనమాట పుంజుకి. ట్రైన్లో రిస్క్ ఎక్కువ ఉంది, ఖర్చు కూడా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇంకా 18 పుంజులు ఉన్నాయి. ఒక్కొక్క పుంజుని చూపించడానికి ట్రై చేస్తాను. సో స్టార్టింగ్ దీని కాడి నుంచే మాట్లాడదాం. అన్నాన్ని నేను ఫ్రేమ్లోకి తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో 2 నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్కి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. అస్సలాము అలైకుం భాయ్. వాలేకుం అస్సలాం భాయ్. భాయ్, మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాం భాయ్? మనం ఇప్పుడు నెల్లూరుకి గూడూరుకి మధ్యలో ఉన్నాం అన్న. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా, ఆ నెల్లూరుకి గూడూరుకి మధ్యలో ఉన్నాం. ఊరి పేరు ఏమన్నా? ఊరి పేరు కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పను అన్న. సో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల చెప్పటం లేదు. ఓకేనా? ఇంకా మన దగ్గర ఈ రోజు ఎన్ని పుంజులు ఉన్నాయన్న? మొత్తం 18 పుంజులు ఉన్నాయన్న. 18 పుంజులు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ పంపిస్తున్నారనా? ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందన్న. బస్సు ట్రైన్కి ఉంది. సో ఓకే, ఇంకా పుంజుల గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం మనం ఒక్కొక్కటిగా. సో దీనికి ఇప్పుడు దాకా చూసాం మనం స్క్రీన్ మీద. సో ఇంకా దీని డీటెయిల్స్ అన్నా, ఎత్తు ఎంత ఉందన్నా? ఇది 24 ఉందన్న ఎత్తు. బరువు ఎంత ఉండొచ్చునా? బరువు 4.5 కిలో ఉంటుంది. 4-4.5 కేజీలు అనేది ఉంది. దాని వయసు ఎంత ఉంటుందన్నా? వయసు సంవత్సరం లోపలే ఉందన్న. సంవత్సరం ఉంటుందా? సంవత్సరం లోపల సంవత్సరం అనేది ఉంది ఇది. సో దీని ధర ఎంత చెప్పినారన్నా? 8,000 చెప్తున్నానన్న. ఇది నాకు నచ్చిన పుంజు, అందుకోసం తీసుకొచ్చిన బ్రీడింగ్ కోసం అని. బ్రీడింగ్ అయితే బాగా పనికి వస్తుంది. సో బ్రీడింగ్ కి బాగా పనిపోయింది. దీని వీడియో కూడా నేను చూసాను, చాలా బాగా ఎగురుతుంది కూడా. బాగా ఎగురుతుంది. ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి, ఆ వీడియోస్ చెక్ చేయండి ఒకసారి. సో బ్రీడింగ్ కి పనిచేస్తుంది. అలాగే రంగు నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్ గా ఉంది పుంజు వచ్చేటప్పటికి. రసంగి 8,000 అనేది చెప్పినారు. బేరమా ఫైనల్ ప్రైస్ లో ఉన్నాయి? బేరం చేసుకోవచ్చు. సో చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి చూస్తే అర్థం అవుద్ది, లైవ్ లోకి వచ్చి చూడాలి. వయసు కూడా చాలా తక్కువ ఉందండి, సంవత్సరం అన్నట్టుగా సంవత్సరం లోపల అనేది ఉంది. సో 4-4.5 కేజీల బరువు, సంవత్సరం వయసు, 24 ఎత్తు, 8,000 అనేది బేరం ఉంది. బేరం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకేనా? ఇదేందన్నా ఇంత బరువు, ఇంత మొద్దుగా కనిపిస్తుంది? ఇది ఏ రంగులోకి వస్తుందన్నా? ఇది డేగా అనేది. అట్లా కనిపిస్తుంది. అది మంచి స్పీడ్ పుంజు అనేది. మంచి స్పీడ్ బలమైన పుంజు. బలాల దేవుడు. అలా చూస్తే అంత సన్నంగా ఉంది, బాడీ చాలా హెవీ వెయిట్. ఫస్ట్ వెయిట్ చెప్పండి, వెయిట్ ఎంత ఉంటుంది? 4.5 కిలో ఉందన్న. 4-4.5 కేజీలు ఉంది. ఎత్తు ఎంత ఉంటదన్నా? ఎత్తు 24.
24 ఎత్తు, 4-4.5 కేజీల బరువు, తల వచ్చేసి సన్నంగా ఉంది. తోక చూడండి మీరు, చాలా బాగుంది. ఇది పుంజు వచ్చేసి ఫస్ట్ సైజు భలే ఉంది. ఇది చాలా బొద్దుగా ఉంది. సో ఇది వయసు ఎంత చెప్పారనా? 15 నెలలు లోపలే ఉంటుంది అన్న. 15 నెలల లోపల. సో ఇంకా తక్కువే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను నా లెక్క ప్రకారం. సో చాలా అంటే చాలా బాగుందండి పుంజు చూడడానికి అయితే మాత్రం. తల సన్నంగా ఉంది, బాడీ మొత్తం చాలా లావుగా, చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో దీని ధర ఏం చెప్పినారనా? 9,000 చెప్తున్నాను అన్న. 9,000 బేరం ఏది? బేరం ఉంది. సో బేరం చేసే అవకాశం అయితే ఉంది. సో మంచి బలమైన పుంజు, బలాల దేవుడు అనుకోండి. బల్లాల దేవ్. ఓకే, అలాగే నిజంగా అలాగే ఉంది, బల్లాల దేవ్ మాదిరిగానే ఉంది. ఆ సైజు అసలు ఎట్టుందంటే పుంజు భలే కనిపిస్తుంది చూడడానికి అయితే మాత్రం పుంజు వచ్చేసింది. ఈ పుంజు గురించి డీటెయిల్స్ చెప్పండి. ఇది ఎర్ర నెమలినా, చాలా స్పీడ్ పుంజు. ఇది ఎత్తు ఎంత ఉంటదన్నా? 24 ఉంటుందన్న. బరువు ఎంత ఉంటదన్నా? ఇది బరువు 4.5 కిలో ఉంటుంది. 4-4.5 కేజీలు అనేది ఉంది. సో వయసు ఎంత ఉంటదన్నా? వయసు సంవత్సరం ఉంటుందన్నా. సంవత్సరం ఉంటుంది, 12-13 నెలలు అనేది ఉంటుంది. సో దీని ధర అలా చెప్పినారనా? 9,000 చెప్తున్నాను దీని ధర. మంచి స్పీడ్ పుంజు. మీకు వీడియోలో అర్థం అవుతుంది, మీరు దగ్గరికి వస్తే మీకు అర్థం అవుతుందన్న. ఇది చాలా అంటే చాలా స్పీడ్ పుంజు అన్నది. సో ధర ఏం చెప్పినారు? ధర 9,000 చెప్తున్నాను. 9,000. సో ఎర్ర నెమలి అండి, 24 ఎత్తు ఉంది, 4-4.5 కేజీలు అనేది బరువు ఉంది, 12-13 నెలల వయసు ఉంటుంది. చాలా స్పీడ్ అంటున్నారు బ్రదర్. వచ్చేటప్పటికి ధర వచ్చేసి 9,000 అనేది బేరం చెప్తున్నారు. ఓకే అన్న. నా ఈ సేతువ గురించి డీటెయిల్స్ చెప్పండి. ఇది ఏ రంగు వస్తుంది అన్న? ఇది సేతువ అన్న. ఇది ఎత్తు ఎంత ఉంటుంది అన్న? ఎత్తు వచ్చేసి 23. బరువు 3.5-4 కిలోల దాకా ఉంటుంది. ఇది 3.5 కేజీల దాకా బరువు ఉంది. సో దీని ధర ఎంత చెప్తున్నారన్నా? ధర 6,500 అన్న. 6,500 అనేది బేరం చెప్తున్నారు. సో దీన్ని నేను ఇన్స్టాగ్రామ్ లో కానీ షార్ట్ వీడియో కానీ ఒకటి పెడతాను, మీరు చూడొచ్చు. దీన్ని దగ్గర నుంచి చూపిస్తే ఛానల్ కి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు చూడొచ్చు, మీరు అర్థమవుతుంది మీకు. సో ఒక 1.5 సంవత్సరం పైన వయసు ఉంటుంది. చాలా స్పీడ్ ఉంది పుంజు. ఇది వేరే పుంజు మీద వేయలేము, భయపడుతున్నారు అనమాట వేయడానికి దీనికి. సో అలా ఉంది. 6,500 అనేది బేరం చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్ బేరాలు అనమాట వీళ్ళది. ఓకే అన్న. ఇది ఏ రంగులోకి వస్తుంది అన్న? ఇది ఇది కక్కిర అన్న. ఈ బరువు ఎంత ఉందన్నా? ఇది 3.5 కిలోల దాకా ఉంటుంది. 3.5 అట్టు ఉంటది. ఎత్తు ఎంత ఉందన్నా? 23 దాకా ఎత్తు ఉంది. ఇది వయసు ఎంత ఉండొచ్చు? ఇది 13 నెలల పుంజు అన్న. ఇది 13-12 నెలల వయసు అనేది ఉంటది. సో ఇది ఎలా చెప్పినారు నా ధర? ఇది 6,000 అన్న. 6,000 అనేది బేరం చెప్పినారు. వీళ్ళ కాన్సెప్ట్ అన్ని బేరాలే. ఇది మంచి స్పీడ్ పుంజు అన్న. ఇది బాహుబలి బాణం లాగా దూసుకుని వెళ్ళిపోద్ది. ఓకే, చాలా స్పీడ్ ఉంది, చాలా స్పీడ్ పుంజు అన్న. సో ఇది 6,000 అనేది బేరం చెప్పినారు. 6,000. ఓకే అన్న. సో ఈ పుంజు గురించి డీటెయిల్స్ చెప్పండి. ఇది ఏ రంగులోకి వస్తుందన్నా? అన్న ఇది డేగా అన్న. ఇది అంటే పండు డేగా, కాకి డేగానా? మీరేమని అనుకుంటున్నా, ఇది డేగా. సో డేగా పుంజు. ఎత్తు ఎంత ఉందన్నా? ఇది ఎత్తు 23 ఉందన్న. 23 ఎత్తు ఉంటది. బరువు ఎంత ఉందన్నా? బరువు 4 కిలోలు. 4 కేజీల బరువు. మంచి బలమైన పుంజు అన్న. వయసు ఎంత ఉండొచ్చునా? ఇది వయసు ఇది కూడా 13 నెలల పుంజు. సో 4 కేజీల బరువు, 13 నెలల వయసు, 23 దాకా ఎత్తు ఉంది. సో ధర వచ్చేసి ఎంత చెప్పినారు? ఇది ధర 6,500 చెప్తున్నాను. 6,500 అనేది బేరం చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. చాలా వెయిట్ ఉందండి. ఇది వెయిట్ ఉంది, బాగుంది. రంగు కూడా అందంగా కనిపిస్తుంది పుంజు చూడడానికి అయితే మాత్రం. 23 ఎత్తు, 4 కేజీల బరువు, 13 నెలల వయసు అనేది ఉంది. 6,500 అనేది బేరం చెప్పినారు. ఇప్పుడు చూడొచ్చు మీరు ఎట్ట నిలబడింది. ఇది 6,500 అనేది బేరం చెప్పినారు. ఓకే అన్న. సో ఇది చాలా హైట్ వెయిట్ కనిపిస్తుంది. ఇది ఏందన్నా? ఇది గూపల్ నెమిలి, గూపల్ది కదా? గూపల్. సో నెమిలి ఎత్తు ఎంత ఉండొచ్చునా? ఇది 24 ఉందన్న. 24 ఎత్తు ఉంటది. బరువు ఎంత ఉందన్నా? బరువు ఒక 3.5 కిలో ఉంది. 24 ఎత్తు ఉంది, 3.5 కేజీల దాకా బరువు ఉంది. వయసు ఎంత ఉంటదన్నా? ఇది 13 నెలలు 14 నెలలు అట్టుంటది. 13-14 నెలల వయసు ఉంది. చాలా సైజు బాగా కనిపిస్తా ఉంది. ఇది కూడా ఎగరడం బాగా ఎగురుతుంది. బ్రీడింగ్ అయితే బాగా పనికి వస్తుంది. బ్రీడింగ్ కి బాగా యూస్ అవుతుంది. నా లెక్క ప్రకారం ఎగరడం కూడా బాగా ఎగురుతుంది. అలాగే సైజు బాడీని బట్టి బ్రీడింగ్ కింద యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది పుంజు వచ్చేటప్పటికి ఇది. సో బేరం ఏం చెప్పినారు? ఇది 6,000 చెప్తున్నాను అన్నది. సో బేరం ఉంది, బేరం ఉందన్న. సో వీళ్ళందరి బేరం కాన్సెప్ట్ అన్నమాట. అందుకే చెప్తున్నాను మీకు. ఇక్కడికి వస్తే మీరు ప్రతి ఒక్క పుంజును ఎలా కావాలంటే అలా చూసి తీసుకుని పోవచ్చు అనమాట. వీళ్ళు ఏంటంటే బేరాల లెక్కలు చెప్తున్నారు. సో 6,000 అనేది ధర చెప్తున్నారు. రూపాయలు నెమలి. 20 ఎత్తు వచ్చేసి 24 ఉంది, బరువు వచ్చేసి 3.5 కేజీల దాకా ఉంది. 13 నెలల వయసు ఇది వచ్చేటప్పటికి. ఓకే అన్న.
సో దీని డీటెయిల్స్ ఏందన్నా? అన్న దీనికి వచ్చి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇచ్చేస్తాను. సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చే పుంజుల్లో ఇది ఒకటి. సో ఇది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, ఇది కోడ్ డాగ కదనా? ఇది ఎంత ఎత్తు ఎంత ఉంటదన్నా? ఇది 24 ఉందన్నా. ఇది కూడా 23, 24 ఉంది. బరువు ఎంత ఉండొచ్చునా? బరువు 3.5 కిలో, 3.5 కేజీలు దాకా ఉంది. వయసు అన్న ఇది? వయసు 14 నెలలు ఉంటదన్నా. 14 నెలల వయసు కోడి డాగ, 14 నెలల వయసు ఉంటది. ఒక 3.5 కేజీల దాకా బరువు అనేది ఉంది. 23, 24 ఎత్తు అనేది ఉంది. ఇది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. సో ఇది ఎంత చెప్పినారన్నా? 5,000కి ఇచ్చేస్తానన్న. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ వేసి మనకు 5,000 ఇచ్చేస్తారు. ఇది కూడా చాలా బాగా ఎగురుతా ఉంది. పుంజు కూడా వచ్చేసి అన్ని సైకిల్ ఉన్నాయి దీనికి. అన్ని ఉన్నాయి. సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉండేది ఇంకా ఎన్ని ఉన్నాయన్నా? ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇంకొక 2 ఉన్నాయన్న. 2 ఉన్నాయి ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చేటివి. సో అవి కూడా చూద్దామండి, వీడియో చివరి దాకా చూస్తా ఉండండి. సో ఇది ఏ రంగులోకి వస్తుంది అన్న? ఇది అబ్రాస్ అన్న. ఇది అబ్రాస్ లోకి వస్తుంది. ఇది ఎత్తు ఎంత ఉంటది అన్న? ఎత్తు 23 ఉంటది అన్న. వయసు అన్న? వయసు 16 నెలలు. 16 నెలలు దాకా ఉంటది. బరువు ఎంత ఉండొచ్చునా? ఇది బరువు 3.5 ఉందన్న. ఇది కూడా 3.5 కేజీలు దాకా ఉంది. దీని ధర ఎంత చెప్పినారనా? 5.5. 5.5 అనేది బేరం చెప్తున్నారు. సో అబ్రాస్ చాలా బాగుందండి, లైట్ వెయిట్ లో ఉంది. తోక కూడా చాలా పొడుగ్గా ఉంది. ఇది అబ్రాస్ 23 ఎత్తు, 3.5 కేజీల బరువు, 16 నెలల వయసు అనేది ఉంటది. బాగా స్పీడ్ గా ఉంది. ఇది పుంజు కూడా వచ్చేసి 5,500 అనేది బేరం చెప్తున్నారు. ఇది అన్న ఒకసారి పైకి చూపించండి అన్న. మనకి ఇది యూట్యూబ్ అనేది కొత్త. మీరు కానీ ఇక్కడ డైరెక్ట్ గా కానీ వస్తే దీని ఎగరడాలు, దీని అందాలు అంతా చూసుకునే దానికి మీకు కూడా బాగుంటది అన్న. సో తప్పకుండా వీలైతే ఇక్కడికి వచ్చి చూసుకుని పోవడం మంచిది. కాన్సెప్ట్ అంతా అదే ఉంది. లోకల్ గా ఉండే వాళ్ళందరూ మీకు తెలుసు కాబట్టి వాళ్ళతోటి కూర్చునేసి చేయడం అంతా వేరే లెక్క ఉందండి. ఇక్కడికి వచ్చాక సెటప్ వేరే లెక్కన ఉందన్నమాట. సో అదే చెప్తున్నారు ఆయన కూడా. సో వేరే పుంజుని చూద్దాం ఇంకా. సో దీని డీటెయిల్స్ చెప్పండి అన్న. ఒకసారి పుంజుని చూపిన దీన్ని. చెప్పండి అదేనా దీని డీటెయిల్స్ అన్న? ఇదంతా పుష్ప టైప్ అన్న. ఇది ఈ పుంజు వచ్చేటప్పటి పుష్ప ఖాళీ రప్ప 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 ఆడమే, తగ్గేదేలే. తగ్గేదేలేదు. సో చూసానండి నేను కూడా. ఒకసారి వదిలామంటే అసలు మిషన్ ఆన్ చేసినట్టే. మీరు కానీ ఇక్కడికి వస్తే అర్థం అవుద్ది. సో దాన్ని పట్టుకోవడానికి కూడా టైం ఇవ్వటం లేదు, అలా ఉంది అది. పుష్ప టైప్ అనమాట, తగ్గేదే లేదా. ఇది ఏ రంగులోకి వస్తున్నా? పచ్చకాకి లేదా డేగానా? ఇది డేగానా. సో ఇది ఎత్తు ఎంత ఉంటదన్నా? 23. బరువు ఎంత ఉందన్నా? బరువు ఇది కూడా 3.5 కిలో ఉందన్న. 3.5 కేజీల దాకా ఉంటది. దీని వయసు ఎంత ఉందన్నా? ఇది వయసు 14 నెలలు. 14 నెలలు 15 నెలలు వయసు అనేది ఉంటది. సో ఇది డేగా అనొచ్చు, లేదా పచ్చకాకిలో లైట్ గా కనిపిస్తుంది నాకు. డేగా ఇది 23 ఎత్తు ఉంది, 3.5 కేజీల దాకా బరువు ఉంది, ఒక 14-15 నెలల వయసు. చాలా అంటే చాలా స్పీడ్ ఉంది. దీన్ని వదిలితే అసలు పట్టుకోలేకున్నాం అనమాట, అంత స్పీడ్ ఉంది ఇది. సో దీని ధర వచ్చేసి ఎంత చెప్పినారనా? దీని ధర 5.5. 5.5. సో 5,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. బార్గింగ్ అనేది ఉంది. ట్రాన్స్పోర్ట్ అయితే మీకు పంపిస్తారండి, ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్ట్ ఉంది, పంపిస్తారు. ఓకే అన్న. సో ఈ పుంజు చూస్తే లైట్ వెయిట్ లో చాలా బాగా కనిపిస్తుందండి. ఇది ఎత్తు ఎంత ఉంటుంది అన్న? ఇది 23 ఉంటుంది అన్న. అది 23, 24 కూడా ఉండొచ్చు. చాలా బాగుంది పుంజు. 23, 24 ఉంటది ఎత్తు. ఇది బరువు ఎంత ఉంటది అన్న? బరువు లైట్ వెయిట్ అన్న 3 కిలోల దాకా ఉంటుంది. 3 కేజీల దాకా బరువు అనేది ఉంది ఇది. సో వయసు ఎంత ఉంటది అన్న? ఇది వయసు 14 నెలలు ఉంటుంది అన్న. ఇంకా తక్కువే ఉంటది అనేసి అనుకుంటున్నాను నేను. 12 పాటు ఉంటది అనుకున్నా. పుంజు మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఇది. సో కాకి నెమిలిలోకి వస్తుంది. కాకి నెమిలి ప్యూర్. సో ఇది ఎంత చెప్పినారనా? ఇది 5.5 అన్నది. సో 5.5 అనేది బేరం చెప్పినారు. ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు. నాకు మాత్రం ఇది పుంజు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే లైట్ వెయిట్ లో ఉంది పుంజు, మంచి హైట్ ఉంది. 23, 24 దాకా ఎత్తు ఉంటది. 24 ఉంటది అనేసి అనుకుంటున్నాను. 3 కేజీల బరువు. చాలా బాగుంది పుంజు. 5,500 అనేది బేరం చెప్తున్నారండి. ఇది పట్టాలాగా కనిపిస్తుంది కానీ పట్టా కాదు, అలా అనేసి వయసు లేదు. చూడండి ఇప్పుడు మీరు ఎలా ఉంది. ఇది చాలా బాగుంది. 5,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. వీళ్ళదంతా బేరాలేనమాట. మీరు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైస్ చెప్తారు మీకు ఇది. సో దీని డీటెయిల్స్ అన్న? ఇది కూడా మంచి స్పీడ్ పుంజు అన్న. ఇది దీనికి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. చిలక ముక్కు ఇది. చిలక ముక్కు. సో ఎత్తు ఎంత ఉంటది అన్న? 23 ఉంటుంది అన్న. 23 ఎత్తు. బరువు అన్న? బరువు 3.5 కిలో ఉంటుంది. 3.5 కేజీలు ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్నారు. ఎంతనా ఇది? 5,000 అన్న. 5,000 ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఫైనల్ ప్రైస్. దీనికి ఆడ బేరం ఏం లేదు. సో చిలక ముక్కు పుంజండి. కోడి కక్కెరలోకి వస్తుంది. 23 ఉంది, 3 కేజీల బరువు ఉంది. ఇది ఎక్కువసేపు నిలబట్టడం లేదు, ఎగిరిపోతుంది. సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఇది కూడా వచ్చేసి 5,000కి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. బేరం ఏం లేదు దీనికి. ఫైనల్ ప్రైస్ ఇది. సో ఇంకా ఉన్నాయి కదా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉండేటివి? ఉంటాయన్న. ఓకేనా, తీసేయండి. సో ఈ పుంజు కూడా చాలా బాగుందండి. బాగా హైట్ ఉంది. ఇది చాలా బరువు అనేది ఉంది. పొడుగు తోక, తెల్ల ఏకలు ఉన్నాయి. కోడ్ డేగలోకి వస్తుంది అనేసి అనుకుంటున్నాను. సో చాలా అంటే చాలా బాగుంది. దీని డీటెయిల్స్ ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. సో ఇది ఏ రంగులోకి వస్తుంది అన్న? ఇది డేగా అన్న. కోడ్ డేగా. కోడ్. సో ఎత్తు ఎంత ఉందన్న? ఇది ఎత్తు 24 ఉందన్న. 24 ఎత్తు ఉంది. బరువు అన్న? బరువు 4.5 దాకా ఉందన్న. ఇది బ్రీడింగ్ అయితే మంచిగా పనికి వస్తుంది. 4-4.5 కేజీల బరువు అనేది. వయసు ఎంత ఉందన్న? ఇది 1 సంవత్సరం పుంజు అన్న.
సంవత్సరం దాకా ఉంటుంది. సంవత్సరానికి ఇంత వెయిట్ వచ్చేసి ఇంత సైజ్ ఉందంటే చాలా బాగుందండి పుంజు చూడడానికి మాత్రము. సో దీనికి పై కోడి అయితే ఉందన్నా, ఇది బ్రీడింగ్ అయితే బాగా పనికి వస్తుంది. సో బ్రీడింగ్ పనికి వస్తుంది. పై కోడి ఉంది కాబట్టి 4 రోజులు పక్కకు పెట్టుకోవాలా. సో ఇదండి వీళ్ళ లెక్కలు. ఇందాక నేను మీకు చెప్పాను కదా వీళ్ళ కాన్సెప్ట్ వేరేగా ఉంటాయనేసి. వీళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే ఏ పుంజు ఎలా ఉంది, దేనికి వేస్తారు, ఏ రంగు మీద వేస్తారు మొత్తం వీళ్ళు ఇక్కడ చూపించేసి వీళ్ళు రోజువారీ కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో చాలా బాగుంది. పై కోడి ఉంది దీనికి. పై కోడి ఉందన్న. సో బరువు విషయంలో 4-4.5 ఉంటుందండి. చాలా మొద్దుగా బాగుంది పుంజు. 24 ఎత్తు ఉంది. ఇది చలికి ఈ టైంలో సరిగ్గా నిలబడుకోలేదు. ఎక్సలెంట్ గా కనిపిస్తుంది పుంజు మాత్రం వచ్చేసి ఇదేసి. దీని ధర ఎంత చెప్పినారనా? 7.5 అన్న. సో 7,500 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయండి. సో 2-3 రోజుల్లో రెడీ చేసేస్తారు దీనికి. దీని డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇది కోడి కక్కెర అని. సో ఇందాక ఇలాగే సేమ్ ఒకటి వచ్చింది కదా వాళ్ళ అన్న ఇది. సో దానికి 2 బ్రదర్స్ అన్నమాట. బ్రదర్స్. సో ఇది ఎత్తు ఎంత ఉంటది అన్న? ఇది ఎత్తు 24 ఉంది అన్న. బరువు అన్న? బరువు 4 కిలోలు. వయసు ఎంత ఉంటది అన్న? ఇది వయసు 1 సంవత్సరం అన్న. సంవత్సరం కిందే. సంవత్సరం కింద ఉంటది. సో కోడి కక్కిరాకు వస్తుంది. 4 కేజీల బరువు ఉంది. 24 దాకా ఎత్తు ఉంది. 1 సంవత్సరం లోపల వయసు అనేది ఉంది. దీని ధర ఎంత చెప్తున్నారన్నా? దీని ధర అయితే నేను చెప్పలేను. ఇదంతా సలాడ్ టైప్ అన్నమాట. దూసుకుని వెళ్ళిపోయే బాణం ఇది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. 8,000 అన్న దీని ధర. మీరు ఇక్కడ యూట్యూబ్ లో చూసిన దానికి ఇక్కడికి వచ్చి చూస్తే మీకు దీని చరిత్ర అర్థమైపోద్ది. సో మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉంటే మీరు దానికంటే ఎక్కువ ధరకు అమ్ముతారు అంతే. సో దాన్ని స్పీడ్ అదంతా చూపించి వేరే ధరకు అమ్ముతారు. మనం యూట్యూబ్ లో చెప్పాలి కాబట్టి 8కి చెప్తున్నాను. అందులోనే సంక్రాంతి సీజన్ కాబట్టి ఇది. సో చాలా బాగుందండి పుంజు. ఇది నేను కూడా చూశాను పొద్దున్నే వచ్చేసి. దీని అమ్మ వదిలితే ఇది అసలు ఆగే ప్రసక్తే లేదు. చాలా దూరం నుంచి ఎగురుతుంది. మనిషి మీద కూడా వెళ్ళిపోద్ది. మనిషి మీద కూడా వెళ్ళిపోతా ఉంటది. మామూలుగా పుంజులు దగ్గర నుంచి ఎగురుతాయి. ఇది మాత్రము ఎక్కడ వదులుతామో అక్కడే ఎగురుతుంది అనమాట. ఇది చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటా వచ్చి ఎగురుతుంది ఇది. సో చాలా బాగుంది. సో దీని ధర వచ్చేసి 8,000 అనేది చెప్పాను. 8,000 చెప్తున్నాను. సో కోడి కక్కెరలోకి వస్తుంది. ఇలాంటి పుంజులు 2 ఉన్నాయి. ఇది మాత్రం మంచి స్పీడ్ లో ఉంది. ఓకే అన్న. సో దీని డీటెయిల్స్ ఏందన్నా? ఇది ఏ రంగులోకి వస్తుందన్నా? అన్న ఇది డేగా అన్న. ఇది చలికి ఇట్టుంది. ఇది పట్టా పుంజన. ఇది పట్టా పుంజ. నేను పెట్టల కోసం తెచ్చుకున్నాను. ఇది పెట్టల మీదకి అయితే బాగా బ్రీడింగ్ కోసం అయితే బాగా పనికి వస్తుంది. ఎత్తు ఎంత ఉందన్న? ఇది ఎత్తు 24 ఉందన్న. బరువు ఎంత ఉంటదన్న? 3.5 కేజీ ఉంది. 3.5 కేజీల దాకా బరువు ఉంది ఇది. సో వయసు ఎంత ఉంటదన్న? సంవత్సరం కింద ఉంటదన్న. సంవత్సరం లోపలే ఉంటది. సరిగ్గా నిలబడుకోలేదు. సో చాలా బాగుంది. బ్రీడింగ్ కోసంగా యూస్ చేసుకోవచ్చు. సో పట్టా పుంజు డేగా విడికాళ్ళకి వస్తుంది. విడికాళ్ళు. సో ఇది ఇంకా చలికి సరిగ్గా నిలబడలేదు. మంచి హైట్ లో ఉంది. 24 ఎత్తు. 3.5 బరువు. 3.5 కేజీల దాకా బరువు ఉంది. సంవత్సరం లోపల ఉంది. దీని ధర ఎంత చెప్పినారనా? 6,000 చెప్తున్నాను. 6,000 అనేది బేరం చెప్పినారు. సో పుంజు వచ్చేటప్పటికి చాలా బాగుంది. కానీ ఇది చలికి సరిగ్గా నిలబడలేదు. నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టున్నాను నేను దీన్ని. ఒకసారి చూడొచ్చు మీరు దాన్ని. సో దీని రంగనా? ఇది ఏ రంగులో వస్తుందన్నా? ఇది పింగళ అన్న. ఇది నెమలి పింగళ. ఓకే. ఇది బరువు ఎంత ఉంటదన్నా? బరువు 3.5 కిలో ఉందన్నా. దీనికి ట్రాన్స్పోర్ట్ ఫ్రీనా? ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఇది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. సో ఇది కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని చెప్తున్నారని 3 పుంజులు చూసారు ఇప్పటిదాకా మీరు. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేటివి. ఇది నెమలి ఎత్తు ఎంత చెప్పారన్నా? 23 అన్న. 23 ఎత్తు. బరువునా? బరువు 3.5 కేజీ. వయసు ఎంత ఉంటదన్నా? ఇది వయసు సంవత్సరం లోపలే ఉంటుంది. సంవత్సరం లోపల అనేది వయసు. దీని ధర ఏం చెప్పినారన్నా? 3,800 విత్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న. దీంట్లో మార్పులు ఏం లేదు. సో ఫైనల్ ప్రైస్. సో 3,800కి ఇది ట్రాన్స్పోర్ట్ అనేది పంపించేస్తానంటున్నారు. ఇలాగ 3 పుంజులు అనేది ప్రస్తుతానికి 18 పుంజుల్లో 3 పుంజులకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేది పంపించున్నారు. సో చూసారు కదండి. మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా. నెల్లూరుకి గూడూరుకి మధ్యలో అనేది ఈ ఊరు ఉంది. ఫామ్ పేరు అయితే కరెక్ట్ గా చెప్పటం లేదు. ఇంకా ఒకటి ఉంది అనుకుంటున్నా. కాకి ఉంది కదా? ఇంకొక కాకి ఒకటి ఉంది. ఓకే అన్న. సో కాకి ఒక్కటే ఉందన్న మన దగ్గర ఈరోజు. కాకి ఒకటే ఉందా? కాకి ఒకటి. దీని డీటెయిల్స్ అన్న? ఇది ఎత్తు 23 ఉంటదన్న. బరువు 3 కిలోలు అన్న. బరువు 3 కేజీలు. వయసు ఎంత ఉంటదన్న? వయసు సంవత్సరం ఉండొచ్చు. నాకు తెలిసి 4 నెలల దాకా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. సో ఇది కాకి అండి. ప్యూర్ బాగా చాలా బాగుంది. గూబల్ది అనుకుంటాను. సో దీని ధర ఎంత చెప్తున్నారన్నా? 5.5 చెప్తున్నాను అన్న.